హాయ్ గైస్, ఈరోజు నేను టీజీ ఈడీ సెట్ గురించి మాట్లాడబోతున్నాను అనమాట. మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎగ్జామ్ వచ్చేసే వరకు మనకి 12th మే రోజు జరుగుతుంది. హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు టీజీ ఈడీ సెట్ దానికి వెళ్ళి వెబ్ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్ 2 ప్రింట్అవుట్స్ తీసుకుంటే ఎంతైనా మంచిది. హాల్ టికెట్ వచ్చేసే వరకు మనకి ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను డీటెయిల్గా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చేసే వరకు ఏం చెప్తున్నారంటే, మనకి 2 సెషన్స్ ఉంటాయన్నమాట టెస్ట్ సెంటర్లో. ఒకటి 8 o'clockకి, ఇంకొకటి సెషన్ టు 12 o'clock ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసే వరకు క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ హాల్ ఈవెన్ దే ఆర్ ఇన్ 1 minute లేట్ వచ్చినా మీకు అలౌ అయితే చెయ్యరు. థర్డ్ వచ్చేసే వరకు మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇక్కడ ఉంది మన టెస్ట్ సెంటర్. అండ్ 9:30కి మనకి క్లోజ్ అయిపోతుంది గేట్ అనేది. సో ఫస్ట్ సెషన్కి 9:30 క్లోజ్ అయిపోతే సెకండ్ సెక్షన్ వచ్చేది 1:30కి క్లోజ్ అయిపోతుంది. అంటే 8 to 9:30 అనేది గేట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ జాగ్రత్తగా ముందే వెళ్ళండి, భయపడకుండా వెళ్ళండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసే వరకు ఏదైనా పేపర్లో తప్పు వస్తే అది మీరు త్వరగా ఇప్పుడే చూసుకొని మన ఈడీ సెట్ వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి కనుక్కోండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసే వరకు హాల్ టికెట్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ అదే మనం వెళ్ళే గేట్ దగ్గర మళ్ళీ చూపించుకోవాలి. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మన దగ్గర హాల్ టికెట్ అనేది ఉండాలి మెయిన్. అండ్ ఇప్పుడు మనం ఏ థింగ్స్ అనేది క్యారీ చేయాలి అంటే, ఇక్కడ చెప్తున్నది ఈ 6th 7th పాయింట్ వచ్చేసే వరకు బ్లాక్ పెన్, బ్లూ పెన్ ఏదో ఒకటి, అది బాల్ పెన్ అయితే ఉండాలి. మరీను హాల్ టికెట్ కూడా ఉండాలి. తర్వాత ఏదైనా మనకి ఏం తీసుకెళ్ళాలి అని అంటే, ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవి తీసుకెళ్ళండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే చాలా బెటర్ ఉంటుంది. తర్వాతకు వచ్చేసే వరకు ఇంకో పాయింట్, మనము ఒక 1.5 hour ముందే వెళ్తే మనకి బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనము ఫోటోగ్రఫీస్ బయోమెట్రిక్ అనేది మనకి తీసుకుంటారనమాట ఎగ్జామినేషన్ హాల్ మనం ఎంటర్ అయిన తర్వాతకి. ఇప్పుడు మనం ఎందుకు ముందు వెళ్తున్నాం, 9:30కి ఎందుకు వెళ్తామంటే ఆ 9:30 to 10 అనేది మన ఫోటో ప్రూఫ్, ఐడెంటిఫికేషన్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు చెక్ చేసి మనకి అలాట్ చేస్తారనమాట. ఈ సీట్లో మీది కూర్చోండి అనుకొని చెప్తారనమాట. అండ్ ఇంకా తర్వాత ఇవన్నీ నార్మల్ బేసిక్స్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ పని చేయకపోతే మీరు ముందే చెప్పాలి కంప్యూటర్ పని చేయట్లేదని. సో దట్ వాళ్ళు మీకు ముందుగా హెల్ప్ చేసేసి మీకు ముందుగా ఏదైనా ఎక్స్ట్రా టైం అయితే ఎవరికి ఇచ్చేది ఉండదు. సో ఏదైనా ముందు ప్రాబ్లం వస్తే మీరు ముందుగానే కమ్యూనికేట్ చేసి చెప్పండి. అలాగే సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, క్యాలిక్యులేటర్స్ ఇవి ఏ విధమైనవి తీసుకెళ్ళకూడదు. పెద్ద పెద్ద కలద్దాలు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా మనం ఎక్స్ట్రా పేపర్ తీసుకెళ్ళడం కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే మనకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు. ఆ రఫ్ పేపర్లోనే మీరు చేసుకోవడం జరుగుతుంది అనమాట, మనకి ఏదైతే ఉందో అది. దాని తర్వాతకి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ నేను ఇక్కడ కొత్త టిప్ ఇస్తున్నాను. టిప్ వచ్చేసి ఏంటంటే, మనకి 2 days ఉంది ఎగ్జామ్, అయినా మీరు భయపడుతూ ఉన్నారనుకోండి. సో ఈ ఒక బుక్ అయితే నేను చదువుకుంటున్నాను అనమాట ఈడీ సెట్ కోసం ప్రిపేర్ అవ్వడానికి. దీంట్లో మనకి మాడ్యూల్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రతి ఒక్క టాపిక్ గురించి చాలా డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసారా, మీకు చాలా అంటే చాలా వరకు ప్రీవియస్ పేపర్స్ అయితే ఉంటాయి. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే, చదవకపోయినా ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తే మీకు ఐడియా ఉంటుందన్నమాట ఎలా వస్తాయి పేపర్స్, మీకు క్వశ్చన్ పేపర్ విధానం అనేది అర్థమవుతుంది. సో ఎంత వీలైతే అంతవరకు మీరైతే ఇవి చేయండి. నేను కూడా సాల్వ్ చేసుకున్నాను ఇలాగే. నేను కూడా ఎంతవరకు కరెక్ట్ ఉన్నది లేదు అనుకొని చూసుకోండి. మెయిన్ టాపిక్స్ వచ్చేసే వరకు ఇంగ్లీష్, టీచింగ్, కంప్యూటర్ అవేర్నెస్, బయాలజీ, ఫిజిక్స్ ఇవన్నీ చాలా బేసిక్ ఉన్నాయి. చదువుకోవడం చాలా ఈజీ ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అయినా మనకు చాలు. ఎందుకంటే 25% కదా సింగ్ మార్క్స్.